వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బిల్లుల ఆమోదంలో గవర్నర్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు వీలైనంత త్వరగా అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే సమ్మతిని తెలపాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 రూపొందించారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేస్తే ఆ నిబంధన ఉపయోగం ఏమిటని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించగలవా అంటూ రాష్ట్రపతి లేవనెత్తిన అంశంపై విచారణ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణ నేపథ్యంలోకి వెళ్తే 2025 ఏప్రిల్లో తమిళనాడు కేసులో గవర్నర్ ఆర్ఎన్ రవి 10 బిల్లులను ఆలస్యం చేసి రాష్ట్రపతికి పంపడం తప్పని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ తీర్పు రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలతో సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. గవర్నర్లకు కోర్టు గడువు పెట్టవచ్చా అని అడిగారు. ఈ క్రమంలో 2025 ఆగస్టు 28న సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో 5 జడ్జీల బెంచ్ ఈ కేసును విచారించింది. ఆర్టికల్ 200 ఇందుకు ఏం చెప్తుందంటే, ఇది గవర్నర్ 3 పనులు చేయవచ్చు. అవి ఏంటి? ఒకటి, బిల్లుకు సమ్మతి తెలపడం. 2, బిల్లును అసెంబ్లీకి తిరిగి పంపడం. 3వది, బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపడం. ఇది గవర్నర్ యొక్క పని. అయితే మరోవైపు ఇదే రాజ్యాంగ అధికరణం 200 ప్రకారం గవర్నర్ బిల్లును తిరిగి పంపినప్పుడు అసెంబ్లీ దానిని మరోసారి ఆమోదిస్తే గవర్నర్ సమ్మతి తెలపడం తప్పనిసరి అని రాజ్యాంగ నిబంధనలు స్పష్టం చేస్తాయి. ఈ నిబంధన గవర్నర్ల అధికారాలను పరిమితం చేస్తుంది. రాష్ట్ర శాసనసభల ఆధిపత్యాన్ని నొక్కి చెబుతుంది. ఆర్టికల్ 200లో ఈ గడువు మొదట 6 వారాల్లో అని ఉండేది, కానీ దాన్ని తీసేసి వీలైనంత త్వరగా అని రాశారు. దీని అర్థం గవర్నర్ త్వరగా చర్య తీసుకోవాలని. ఆలస్యం చేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టేనని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజా వ్యాఖ్యల్లో అభిప్రాయపడింది. అయితే ఇందుకు ఈ గవర్నర్ల అధికారాలపై వాదనలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ వాదనలు ఎలా ఉన్నాయి చూద్దాం. తమిళనాడు తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ, అసెంబ్లీ ఒకసారి తిరిగి ఆమోదించిన బిల్లుకు గవర్నర్ తప్పనిసరిగా సమ్మతి తెలపాలని, దానికి మరో ఎంపిక లేదని పేర్కొన్నారు. ఆర్థిక బిల్లులను కూడా గవర్నర్ నిలువరిస్తే అది రాష్ట్రానికి సూపర్ సీఎంగా వ్యవహరించడమేనని విమర్శించారు. రాష్ట్రపతి గవర్నర్లకు రాజ్యాంగం కేవలం నామమాత్రపు హోదాను మాత్రమే కల్పించిందని, వారి అధికారాలు పరిమితమని సింఘ్వి గుర్తు చేశారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వాదనలు ఎలా ఉన్నాయంటే, కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు వాదనలు వినిపించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల విషయంలో రాష్ట్రపతి లేదా గవర్నర్ చర్యలపై ఆర్టికల్ 32 కింద రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సరికాదని అన్నారు. అదే సమయంలో గవర్నర్ చర్యలపై 2/3 పెట్టడం కోర్టుల బాధ్యత కాదని, అది పార్లమెంటు నిర్ణయించాలని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో గడువులు లేనందున కోర్టు గడువులు పెడితే అది చట్టసభ పనిని తీసుకున్న అవుతుందని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ బిల్లు గురించి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.